నేటి నుండి 24 వరకు గ్రామ సభలు జరగనున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు విషయంలో అధికారులు జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుండి 24 వరకు గ్రామ సభలు జరగనున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, గ్రామ సభలు స్టార్ట్ అయ్యాయా, ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ ఎలా ఉంది పరిస్థితులు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సరే, ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు కూడా నిర్దేశించడం జరిగింది. అయితే ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్లస్ కొత్త దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏదైతే చేపడుతుందో ఆ కార్యక్రమం పగడ్బందీగా నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను పరిశీలించి ధృవీకరించిన తర్వాత తుది జాబితా ఖరారు చేయాలని చెప్పి గ్రామ సభల్లో ప్రభుత్వ సంకల్పం, ప్రభుత్వ వివరాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా ఆమె వివరించడం జరిగింది. అంటే రేషన్ కార్డుల సమస్య మేరకు ఇప్పటికే దాదాపు 11,65,00,000 పైగా మందికి సంబంధించిన 6,68,000 కార్డుల సమాచారాన్ని ఈ నెల 12నే కలెక్టర్ పంపించామని చెప్పి మరో 1,36,00,000 మందికి సంబంధించిన 41,25,000 కార్డుల సమాచారాన్ని కూడా అవసరాన్ని బట్టి సంబంధించి పంపిస్తాము. ముఖ్యంగా ఏదైతే కొత్త దరఖాస్తులు తీసుకునేటప్పుడు కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్ వివరాలు, అదేవిధంగా అడ్రస్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, కులానికి సంబంధించిన వివరాలు కూడా నమోదు చేయాలని చెప్పి ఆమె ఆదేశించడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తుల ఇప్పటికే ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఆ సమాచారాన్ని కూడా కలెక్టర్లకు పంపించాము. వాటిని కూడా పరిశీలించాలని చెప్పి సిఎస్ వాళ్ళకి ఆదేశించారు. గ్రామ సభలో కొత్త దరఖాస్తులు వస్తే కంపల్సరీ తీసుకోవాలి, కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా పురపాలకలు, నగర కార్పొరేషన్లు, సంస్థల్లో విలీనమైన 156 గ్రామ పంచాయతీలలోని కూలీలకు సైతం ఈ ఆత్మీయ భరోసా పథకం కింద పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేషన్ కార్డు దరఖాస్తులు మాత్రం కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా కలిగే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా సీరియస్ గా అధికారులు జాగ్రత్తలు వహించాలి. ప్రజలు ఇచ్చే ప్రతి విన్నపాన్ని కూడా, ప్రతి దరఖాస్తును కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఓపికతో తీసుకోవాలని చెప్పి కూడా ఆమె అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మీడియా సమావేశంలో సంబంధిత మంత్రులతో, ప్రభుత్వ ప్రధాన శాంతి కుమార్ తో కలిసి ఈ నిర్ణయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అమలు చేసే కంటే ముందు ఈ గ్రామ సభలు ఇవన్నీ కూడా ఎలాంటి ప్రపోజాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రామ్, థ్యాంక్ యూ రామ్. సంచలన